10th షెడ్యూల్ 5 న్యాయ్ నినాదంతో ముందుకు పోతుంటే నీరుగార్చే విధంగా నాకు ఆశ్చర్యం ఏంటంటే సికింద్రాబాద్ ఇంటెలెక్చువల్ కాన్స్టిట్యున్సీయా దానా నాగేందర్ గారిని అభ్యర్థి చేయదలుచుకుంటే ఆయన అసెంబ్లీకి రాజీనామా చేయించి పెడితే అయిపోతుండే కదా. ది హోల్ ఇంటెలిజెన్స్ సొసైటీ వాజ్ అబ్జర్వింగ్. ఒక ఎమ్మెల్యే ఒక రాజకీయ పార్టీ గుర్తింపుతో పోటీ చేసి ఆ గుర్తింపును రాజీనామా చేయకుండా అదే గుర్తింపుతోని కొనసాగుతూ ఇంకొక రాజకీయ పార్టీతో పోటీ చేయడం అనేది వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్? అది పార్లమెంట్ ఎన్నిక, అది పార్లమెంట్ ఎన్నిక. బట్ ఫర్ ఇట్ వి లాస్ట్ దట్ సికింద్రాబాద్ సీట్, బట్ ఫర్ ఇట్ వి లాస్ట్ సికింద్రాబాద్ సీట్. చేవలాడో రంజిత్ రెడ్డి, అక్కడ ముందు సునీతారెడ్డి, పాపం అమ్మాయి మహేందర్ రెడ్డి ఆ ప్రాంతంలో అనౌన్స్ చేసిండే. ఆయన కాదనేది ఎత్తుందో ఇంకోని పట్టుకొచ్చింది రంజిత్ రెడ్డి అని చెప్పాను. ఎక్సెప్ట్ ఫ్రమ్ దట్ కాన్స్టిట్యున్సీ ఫ్రమ్ బీఆర్ఎస్. పీపుల్ ఆర్ సో వాయిస్, వాళ్ళు మనం తక్కువ అంచనా వేయద్దు. దాని ప్రభావం ఏదైతుందో మహబూబ్ నగర్ ఓడిపోయింది సీఎం గారి సొంత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. దాని ప్రభావం మహబూబ్ నగర్ సీఎం గారి సొంత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఓడిపోయింది. వి లాస్ట్ మహబూబ్ నగర్, వి లాస్ట్ చేవెళ్ళ, వి లాస్ట్ సికింద్రాబాద్. అంటే ఇవాళ ఇప్పటిగా నేను మొన్న మిత్రులు అడిగితే, సరే నాకు పార్టీ ఉదాహరణ నాకు లేదే, నాకు ఈ వయసు లోపల ఇంకా బయట పోయి ఇంకేం నేనేం చేస్తా, ఆ పార్టీ ఫిరాయింపు ఆరోపణ ఎదుర్కొంటున్న వాళ్ళని ఏదైతుందో వాళ్ళ అభివృద్ధి లక్ష్యం కదా, వాళ్ళకు వాళ్ళ అభివృద్ధి కాంక్షపరుడు కదా, వాళ్ళ సీఎం గారితో అభివృద్ధి కూడా కలిసిపోయారని చేయమని చెప్పండి. మన కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో వాళ్ళు పక్కన పెట్టానని చెప్పింది నేను పత్రిక ముఖంగా చెప్పాను. లెట్ దెమ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ది ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. వచ్చిన మహేష్ గౌడ్ గారి దగ్గరికి ఏం పరిష్కారం? కలిసి ప్రయాణం చేద్దాం, నువ్వు పోవద్దు, ఓపిక పట్టు, నువ్వు ఓపిక పట్టి ఇక్కడ దాకా వచ్చిన, నువ్వు ఓపిక పట్టి ఇక్కడ దాకా వచ్చింది, నేను నా ఓపిక కూడా 20 మాసాలు అవుతానే. నా తోటోడు కుటుంబ సభ్యుడు నడి బజార్లో ఏదైతుందో హత్య కవింపబడితే ఓపిక పడతానే? ఇరవై మాసాలు ఏదైతుందో నన్ను అన్నిట్లో కించపరుస్తూ నా తోటి సోదరులను కూడా కించపరుస్తూ అడుక్కునే స్థాయికి తీసుకొచ్చినాక ఏం చేయాలి నేను? అడుక్కునే స్థాయికి పట్టుకొచ్చినాక మొన్నటి దాకా ఏదైతుందో ప్రభుత్వం మాత్రమే ఆయనకు అండగా ఉన్నది అన్న ఒక అభిప్రాయం ఉండేనే మున్సిపల్ ఎన్నికల దాకా. సరే పార్టీ అయినా మనకు ఉన్నది తోడు అనుకున్నా నేను. మున్సిపల్ ఎన్నికల దాకా ఏదైతుందో ఇలా ప్రభుత్వం మాత్రమే ఆయనకు అండగా ఉన్నది, ముఖ్యమంత్రి గారు, పార్టీ మనకు తోడుంది అనుకున్నా. ఇప్పుడు పార్టీ కూడా ఆయన చెత్త అయింది. ఇప్పుడు పార్టీ కూడా ఆమె చెత్త అయింది. ప్రభుత్వము పార్టీ ఇక మిగిలిందేముందే?
అంటే ఇవాళ నిజంగా కూడా చెప్పంటున్నా, ఇంతమంది కుటుంబ సభ్యులు ఏదైతుందో నాకు 4 దశాబ్దాల కాలం నాకు తోడు నిలిచిండ్రు. నేను కనీసం వాళ్ళ అభిమానాన్ని కాపాడాలి. నాకు వాళ్ళకు ఏ పదవులు ఇచ్చినా అని చెప్పి పదవులు ఇచ్చే శక్తి నా చేతిలో వేకింది. వాళ్ళ పదవులు ఇప్పించే శక్తి నాలో కోల్పోయింది. కానీ వాళ్ళ కనీస గౌరవం అభిమానం కాపాడద్దే. మన మీనాక్షి నటరాజన్ గారు గంగాధర్ % ఆఫ్ సీట్స్ వుడ్ బి గివెన్ టు యూ. ఇదే మీనాక్షి నటరాజన్ గారు, ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పి 4 నెలలు కాలేదు. అది రివర్స్. సెలక్షన్ హౌ ఇట్ గోస్. ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నందన్న, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే వాళ్ళకి కలిసి ఏదైతున్నదో నేను ఇచ్చిన లిస్టు వాళ్ళు స్క్రూటీలు చేసి ఎమ్మెల్యే గారు ఇంకో జీవన్ రెడ్డికి ఇచ్చినకి ఇవన్నీ ప్రతిపాదన అడుగుతారా? ఆ ఎమ్మెల్యే నా టిక్కులు పెడతాడే. పార్టీ ఏం నడుస్తుంది ఏమవుతుంది అంటూ నేను పార్టీ ఏం నడుస్తుంది ఏమవుతుందని చెప్పంటూ నేను దయచేసి ఏదైతున్నదో వాస్తవంగా ఇవ్వాలని దినంలో మీరు ఎవరి పదవులు ఇస్తుండ్రో ఏం చేస్తుండ్రో, నేను శాసన మండలి సభ్యుడిగా ఏకైక సభ్యుడిగా 5 సంవత్సరాలు పోరాటం చేసిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. He deserves to become the chief minister. భట్టి గారు సిఎల్పి నాయకుడు, డెఫినెట్లీ he must be given respect అని ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు, ఇవ్వాలి. మరి జీవన్ రెడ్డి అన్నటువంటి ఏదైతుందో శాసన మండలిలో ఒకే ఒక్కడు ఒంటరి పోరాటాన్ని 5 సంవత్సరాలు చేస్తే ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మినిస్ట్రీ. 20 మాసాలు టైం ఉండేనే నాకు. అంటే వీళ్ళు పదవి కోసం కాంక్షించేవాడిని అయినట్టయితే ఆనాడే ప్రొటెక్ట్ చేస్తూ, కానీ ఇవాళ అనిపిస్తుంది అంటూ నేను ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు అన్నాడని చెప్పాను. రెండు 2022లో ఇట్ వాజ్ January 4th or 3rd ఇది తప్పేడింది మీడియా 5th. జీవన్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్, సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు, అప్రూవల్ అయిపోయింది. సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకుని ఏదైనా మారుతాదా? వీళ్ళు మళ్ళీ ఇదే పెట్టుబడిదారులు నాగార్జున సాగర్ ఉప ఎన్నికున్నది. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఎంపిక నిర్ణయం తీసుకుంటే ఇట్ మే ఎఫెక్ట్ సాగర్. మాట్లాడుకోవచ్చు, దాన్ని అబైన్స్ పెట్టిస్తారు. మరి గెలిచినారా? నేనైతే గెలుతానో గెలవనో అని చెప్పాను, అబైన్స్ పెట్టించిందా? గెలిచిందా? మరి అంటే పిసిసి ప్రెసిడెంట్ స్థాయిలో ఆలోచించబడ్డోన్ని, ఒకనాడు పిసిసి అధ్యక్షుడిగా ఆలోచించబడ్డోన్ని నియోజకవర్గ స్థాయిలో నా హక్కుల కొరకు పోరాటం చేసే పరిస్థితి వచ్చిందని చెప్పంటే ఇప్పుడు నా 4 దశాబ్దాల అనుబంధం ఏం కావాలంటున్నా, 4 దశాబ్దాల అనుబంధం ఏం కావాలంటున్నా.
ఇవాళ శాసన మండలి కొనసాగింపు కావాలని కోరుకుంటా. పై నీకు ఎమ్మెల్యే కోట అవకాశం వస్తుందో రాదో, అదే గ్రాడ్యుయేట్ కన్సర్న్ కంటే చేయి. నువ్వు ఆర్థికంగా సమస్యలు కాదు, పార్టీ ఉంది, ప్రభుత్వం ఉన్నది. ఈవెన్ ఐఎమ్ నాట్ కన్సిడర్డ్ ఫర్ అగైన్ ఎమ్మెల్సీ ఎక్స్టెన్షన్. అంటే ఏంటి? వీడికి ఏ హోదా కల్పించే మళ్ళా జగించాలని ఏదైతుందో వీడి మాటలు నెగ్గించుకుంటాడు. వీడిని ఇట్లే అణగదొక్కబడాలి. ఎవడు జీవన్ రెడ్డి అంటే ఏదైతుందో వీడు ఇట్లే అణగదొక్కబడాలి, తొక్కబడాలి. వీడు ఇట్లే తొక్కబడాలి. ఇదేనా మీ ఆలోచన? మరి అట్లా తొక్కబడుతూ ఈడ అణిగిపోయిన దానికంటే ఇలా ఎదిరించి పోరాటం చేయడం నాకు కొత్త కాదు. ఎదిరించి పోరాటం చేయడం నాకు కొత్త కాదు. నేను అన్నాడు చంద్రబాబు నాయుడు ఎదిరించి పోరాటం చేసి, నేను కేసీఆర్ ఎదిరించి పోరాటం చేసి, నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదిరించి పోరాటం చేస్తా అంటూ నేను. నీతో తొక్కబడు అణగదొక్కబడ్డ దానికంటే ఎదిరించి పోరాడతారు పోయేదేమున్నదే? నాకు ఎదిరించి పోరాడు పోయేదేంది అంటూ నేను మనం పోయేదేందని చెప్పర్రా. పోరాడదామా వద్దా చెప్పండి, పోరాడదామా వద్దా? మరి ఇక్కడ అణగదొక్కబడదామా? ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ మానసిక క్షోభ? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగ